స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, వెనక సైడు ఇలా 2 కానీ 3 కానీ ఘాట్లు పెట్టుకోవాలి. స్లైడింగ్ డోర్లు కానీ విండోస్ ఉంటాయి కదండి, ఇలా మధ్యలో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి. మనము చీపురు కట్టతో కూడా క్లీన్ చేయలేకపోతాం కదా. ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఇలా కరెక్ట్గా సైజుని చూసుకొని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లో పెట్టేసి ఇలా డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో ఈజీగా తీసేయచ్చు. ఒకేసారి ఇలా స్లైడింగ్ డోర్ని అనేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్కి వచ్చేస్తుంది. విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మనం వాటర్ కింద ఇలా పెట్టేసి చేత్తో నలిపేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారైంది కదా. క్లాత్ కంటే ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బరే చాలా బాగా పనిచేస్తుందండి. విండోస్కి మనం కట్ చేసుకున్న ఘాట్లు ఉన్నాయి కదండి, దాని మధ్యలో పెట్టేసి ఇలా కిటికీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మన ఇంట్లో ఇలాంటి నెట్ జాలి ఉన్నప్పుడు దాంట్లో సన్నటి డస్ట్ అనేది ఆ హోల్లో అలాగే ఉండిపోతుందండి. చూస్తున్నారు కదండి, వెనక వైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా జాలి డోర్ని క్లీన్ చేసామనుకోండి, ఆ సన్నటి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి జాలి డోర్లు అనేవి నీట్గా ఉంటాయి. ఈ స్పాంజ్ స్క్రబ్బర్కి ఎంత జిడ్డు అంటినా సరేనండి, ఇలా వాటర్తో క్లీన్ చేసిన వెంటనే కూడా నీట్గా తయారవుతాయి. మనము ఎన్నో వాటిని కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, పసుపుతో కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఈజీగా 5 నిమిషాలలో మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. 2 టీ స్పూన్స్ వరకు నేను పసుపును తీసుకున్నానండి. దీంతో పాటు 1 టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి. ఇలా 2:1లో తీసుకోవాలండి, అప్పుడే కుంకుమ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పసుపులో వేసిన ఈటింగ్ సోడా అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి రసాన్ని మాత్రమే ఈ పసుపులో కలుపుకోవాలి. మనము పసుపును తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలను యూజ్ చేయాలండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకే తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయను మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను. పసుపును ఎక్కువగా తీసుకున్నారనుకోండి 2-3 నిమ్మకాయలను కూడా యూజ్ చేయాలి. నిమ్మరసం వేసిన వెంటనే ఒక స్పూన్ తీసుకొని ఈ రసంలో పసుపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పసుపునంతా కూడా అందులో వేసేసి ఒక 2-3 ట్రిప్పులు వేసేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. బయట తీసుకున్న కుంకుమకి ఇంట్లో ప్రిపేర్ చేసిన కుంకుమకి చాలా తేడా ఉంటుందండి. వాటిలో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఇలా ఇంట్లోనే మనము నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేయండి. చూసారు కదండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కొద్దిగా తడిగానే ఉంటుందండి, వెంటనే ఆరిపోదు కదా. మరొకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా పూర్తిగా కలిపేసేయండి. కలిపేసి మీరు ఒక 2 మినిట్స్ పాటు బయట కానీ లేదా ఎండ తగలకుండా వేడిగా ఉన్న ప్రదేశంలో కానీ పెట్టేసేయాలి. 2-3 మినిట్స్ పాటు నేను ఆరబెట్టేసానండి. ఇలా డార్క్నెస్లోకి వచ్చేసింది. ఆ తర్వాత మనము టీ వడపోసే జాలి ద్వారా జల్లెడ పట్టుకోవాలి. ఇలా ముందుగా ఆరబెట్టుకోవడం వల్లనే మనకి కుంకుమ అనేది ఇలా ఈజీగా జల్లెడ ద్వారా వచ్చేస్తుందండి. జల్లెడ పట్టుకున్న దాంట్లో చివర్లో ఇలా కొద్దిగా వేస్టేజ్ అయిపోతుందండి. దాన్ని పక్కన పెట్టేసి మనము ఈ కుంకుమను ఇలా దేవునికి కానీ లేదా ఇంట్లో బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. బయట తీసుకున్న కుంకుమ కంటే ఈ కుంకుమ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, నేను పంచపావులో వేసింది కొద్దిగా కలర్ అనేది తక్కువగా ఉంది, అది బయట తీసుకున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేది డార్క్గా కలర్ అనేది థిక్నెస్లో ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంత కలర్ అవసరం లేదు అంటే మనము వంట సోడాను నిమ్మరసాన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, ఈ కలర్లో వస్తుంది. చూసారు కదండి, సింపుల్గా పసుపు నుంచి మనము కుంకుమను ఇలా ఇంట్లోనే ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. కట్ట కొన్ని రోజుల తర్వాత లూజ్ అయిపోయి దాంట్లో ఉండే పుల్లలనేవి కూడా బయటకి వచ్చేసాయి. వైట్ ప్లాస్టర్ ని తీసుకొని చీపురు కట్ట యొక్క మొదట్లో మనము ఇలా 2-3 రౌండ్లు చుట్టేసామనుకోండి, అప్పుడు గట్టిగా ఉంటుంది. కాబట్టి మనము ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా చీపురు పుల్లలు అనేవి బయటకి రాకుండా ఉంటాయి. దీనివల్ల మనము ఎక్కువ రోజులు చీపురు కట్టను యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని మంచి సువాసన వచ్చే రోజ్ ఫ్లేవర్ని కానీ పర్ఫ్యూమ్ని కానీ తీసుకోండి. కొద్దిగా కాటన్ని తీసుకొని ఇలా అగరబత్తిల పైన పూర్తిగా తడిసే విధంగా ఇలా చేశారనుకోండి, మీరు ప్రతిసారి అగరబత్తులు వెలిగించినప్పుడల్లా కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది.
కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ది వస్తుంది కదండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము రివర్స్లో ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇలా చివర్లో మనకి ఇది బాడీ స్క్రబ్గా యూజ్ అవుతుంది. మనము బయట డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇలా ఇంట్లోనే నెట్టెడ్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని బేకింగ్ సోడాని వేయండి. ఇది మిక్స్ అయిన తర్వాత న్యూస్ పేపర్ని తీసుకొని ఈ వాటర్లో పూర్తిగా తడిపేసేయాలి. ఇలా తడిపేసిన ఈ పేపర్ని ఫ్రిడ్జ్లో ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే పాలు వాసన, పెరుగు, పులిసిన వాసన అనేవి రాకుండా ఉంటాయి. కొత్త షర్ట్కు కానీ పిల్లల యూనిఫామ్ షర్ట్స్కి ఈ బటన్స్ పెట్టాలంటే గట్టిగా ఉంటాయండి. ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుంది కదా. ఇలా ఒక పిన్నిస్ని తీసుకొని ఈ పిన్నిస్ని మనము ఈ హోల్లో నుంచి తీసి ఆ తర్వాత ఈ బటన్ని ఇలా లాగేసామనుకోండి, ఈ బటన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేసాయి. ఇలా చూపిస్తే పిల్లలు కూడా ఈ ట్రిక్ ని ఫాలో అవుతారు. కీర దోసకాయ కానీ క్యారెట్ ని కానీ ఇలా పీలర్ తో తీసేటప్పుడు చివరి భాగంలో గ్రిప్ అనేది ఉండదండి. ఈ పీలర్ కూడా చేతికి తగిలే అవకాశం ఉంటుంది కదా. ఇలా ఒక ఫోక్ ని కానీ స్పూన్ ని తీసుకొని ఈ కీర దోసకాయ చివరి భాగాన పెట్టేసుకొని అప్పుడు పీలర్తో ఈజీగా దానిపై ఉండే పొట్టును తీసేయొచ్చు. ట్యాప్స్ పైన వాటర్ మరకలు, సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కార్నర్స్ లో మనము స్క్రబ్బర్ తో క్లీన్ చేయలేం కదండి. దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేసి పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో క్లీన్ చేసినా కూడా ఈ కార్నర్స్ లో ఆ మరకలు అనేవి పోలేవు కదా. అయిపోయిన టాబ్లెట్ షీట్స్ యొక్క సైడ్స్ అనేవి షార్ప్ గా ఉంటాయి కదా. ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేయని ప్లేస్లో మనము టాబ్లెట్ షీట్స్తో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇలా క్లాత్తో క్లీన్ చేసుకొని చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. 2 వాటర్ బాటిల్ క్యాప్స్ని తీసుకొని నైఫ్ని బాగా వేడి చేసి ఇలా క్యాప్ను మధ్యలో ఉన్న భాగాన్ని తీసేయాలి. ఇలా కట్ చేసిన ఈ క్యాప్ను మరొక క్యాప్ మధ్య భాగంలో ఇలా గ్లూ గమ్ని అతికించేసి ఈ క్యాప్ని పెట్టేసిన తర్వాత కిచెన్ లో ఉండే వాళ్ళకి గ్లూ గమ్ని పెట్టేసి ఈ క్యాప్ని కూడా అతికించేసుకోవాలి. దీంట్లో మనము గ్యాస్ లెటర్ని కానీ ఇలా నైఫ్ని, సీజర్స్ని కానీ పెట్టేసుకోవచ్చు. టమాటాల యొక్క మొదల్ని మనము ఇలా నైఫ్తో తీసేసామనుకోండి సరిగా రాదు కదా, మళ్ళీ కట్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా పీలర్ని తీసుకొని ఈ చివరి కొన భాగాన్ని మనము ఈ టమాటా యొక్క మొదల్లో పెట్టి గట్టిగా తిప్పేసామనుకోండి, దాని మొదలనేవి చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెయిల్ పాలిష్ యొక్క క్యాప్ అనేది తిప్పినప్పుడు గట్టిగా ఉండటం కానీ లోపట లిక్విడ్ అనేది గట్టిగా అయినప్పుడు ఇలా కొద్దిగా హాట్ వాటర్ని తీసుకొని ఈ నెయిల్ పాలిష్ని మనము ఇలా క్యాప్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, క్యాప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. దాంట్లో ఉండే లిక్విడ్ అనేది కూడా కొద్దిగా మెత్తబడి నెయిల్స్కి కూడా ఇలా పెట్టుకోవచ్చు. స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని అలాగే ఫోక్ స్పూన్ ని ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ లో గట్టిగా పెట్టేసిన తర్వాత చిన్న చిన్న స్పేస్ ఉంటాయండి, దాంట్లో మనము క్లాత్ తో కానీ బ్రష్ తో క్లీన్ చేయలేకపోతాము. ఇలాంటి కబోర్డ్స్ మధ్యలో కానీ ఏదైనా కార్నర్స్ లో మనము ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ తో ఈ ఫోక్ స్పూన్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో చాలా రకాల ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి. ఇలా వేస్ట్ గా ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ ని మందంగా ఉన్న దాన్ని తీసుకోండి. సీజర్ ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ప్లాస్టిక్ కవర్ యొక్క కొన భాగాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా కవర్ ఓపెన్ అవుతుంది కదా, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా పై భాగంలోకి మలుచుకుంటూ రావాలి. మీరు స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చండి, కానీ అంత అవసరం లేదు. ఇలా పిన్ పంచితో మీరు పిన్స్ అన్నిటిని కూడా ఇలా 2 వైపులా కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వలన కవర్లో మనకి ఇలాంటి చిన్న చిన్న గదులు వస్తాయి కదండి, మధ్యలో చిన్న చిన్న గదులుగా రావడానికి ఇలా ఏదైనా ఒక ప్లాస్టర్ని వేస్తున్నానండి. అప్పుడు ఇవి చిన్న చిన్న గదులులాగా వస్తాయి. ఈ కవర్కి ఇలా హ్యాండిల్ ఉంది కాబట్టి మనము ఏదైనా మేకు కానీ డోర్ వెనుక భాగాన ఈ కవర్ని వేసేసామనుకోండి, పిల్లలకు సంబంధించిన కలర్ పెన్సిల్ కానీ స్కేళ్ళు, సీజర్లు ఏవైనా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. మనకి అంత స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ని పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కవర్తో కాకుండా ఇలా ఏదైనా షాపింగ్ మాల్ బ్యాగ్తో కూడా చేసుకోవచ్చండి. అప్పుడు కొద్దిగా వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా మందంగా ఉన్న కవర్ తోటే తీసుకున్నాం కాబట్టి ఇలా ఎన్నైనా ఈజీగా వేసుకోవచ్చు. బాత్రూమ్ అనేది ఇలా జిడ్డు పట్టినా కానీ తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నా సరేనండి, వేడి నీళ్ళల్లో మనము కొద్దిగా కలిపి క్లీన్ చేస్తే ఎలాంటి మరకలైనా సరేనండి, ఎంత జిడ్డు పట్టిన వాష్రూమ్ అయినా 10 నిమిషాలలో మనము క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో గారపట్టిన మరకలు కానీ ఎల్లో మరకలు ఏవైనా సరేనండి, వాష్రూమ్ టైల్స్ కూడా జిడ్డుగా తయారవుతాయి కదా,
ఇలా అన్నిటికీ కూడా మనము ఒకే లిక్విడ్తో క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. 10 నిమిషాలలో బాత్రూమ్ మొత్తాన్ని కూడా తలతల మెరిసేలా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడైతే వాష్రూమ్ మొత్తం కూడా ఇలా తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎలా పోగొడతానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇక్కడ ట్యాప్ వాటర్ కంటే హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ గ్లీజర్ని వేసాను. ఇలా ట్యాప్లో నుంచి హాట్ వాటర్ వస్తున్నాయి. మీరు కావాలంటే కొద్దిగా వేడి చేసి హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసుకోండి. 2-3 టీ స్పూన్స్ వరకు ఈటింగ్ సోడా ఉంటుంది కదండి, దీన్నే బేకింగ్ సోడా అని కూడా పిలుస్తారు, దాన్ని కూడా వేసుకోవాలి. చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఏదైనా పర్వాలేదండి. నాకైతే ఇక్కడ చిల్లీ వెనిగర్ అవైలబుల్గా ఉంది. ఇది ఘాటైన స్మెల్ ఎక్కువగా ఉంటుందండి, దీన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఏదైనా పర్వాలేదండి, దాన్ని వేసుకోవాలి. మామూలుగా సర్ఫ్ను కానీ ఏదైనా యూజ్ చేసామనుకోండి, ఈ మరకలు అయితే అంత ఈజీగా పోతలేవు. దీంతో పాటు కొద్దిగా షాంపూను, కోల్గేట్ పేస్ట్ని కూడా ఖచ్చితంగా యాడ్ చేసేయండి. మంచి సువాసన కోసం నేను ఇక్కడ లైజాల్ని కానీ మీరు కంఫర్ట్ని వాడవచ్చండి, లేదంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు చూపించినవన్నీ కూడా ఇలా హాట్ వాటర్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్నంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేయండి. ఇది కొద్దిగా తడిగా ఉన్నప్పుడు అలాగే ఉంచేసేయాలండి. నేనైతే ఇట్లా వాష్రూమ్ మొత్తాన్ని కూడా టైల్స్, ట్యాప్స్ అన్నిటిపైన కూడా ఇలా జిలకరించిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసాను. దీనివల్ల మనము బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా త్వరగా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుందండి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాంటి బ్రష్ని వాడకుండా ఇలా కొబ్బరి చీపురు కట్టతోటే క్లీన్ చేసుకుంటున్నాను. అంతేనండి, మనము ఎక్కువగా క్లీన్ చేసి రుద్దాల్సిన పని అయితే ఉండదండి. ఇలా ఎక్కువగా మరకలు ఉన్నప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా క్లీన్ చేసాం కదండి, అలాంటి అవసరం అనేది ఏదీ లేకుండా సింపుల్గా మనము ఇలా కొబ్బరి చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా ఈజీగానే తొలగిపోతాయి. 5 మినిట్స్ ముందు ఈ వాటర్ని వాష్రూమ్ టైల్స్ పైన కూడా వేసాం కదండి, మనము బ్రష్తో క్లీన్ చేసినా కూడా నురుగు అనేది ఎక్కువగా రాదు. కాబట్టి మరొకసారి వాటర్ని జిలకరించి బ్రష్తో కానీ లేదా ఇలా కొబ్బరి చీపురు కట్టతో టైల్స్ని క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్లో చాలా వరకు హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేస్తారు, కానీ వాటికంటే కూడా ఇలా వెనిగర్ని, బేకింగ్ సోడాని వేసామనుకోండి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. వెస్ట్రన్ టాయిలెట్ కానీ ఇండియన్ టాయిలెట్ ఏదైనా సరేనండి, మనము ఎక్కువగా రుద్దాల్సిన పని అయితే అస్సలకే ఉండదు. ఇలా సింపుల్గా కొబ్బరి చీపురు కట్టతోటే నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ హార్డ్గా మనము బ్రష్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా పైన మనము ఈ కొబ్బరి చీపురు కట్టతో వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ వాడే వాళ్ళు ఈ ఇండియన్ టాయిలెట్లో ఘాట్ల మధ్యలో మురికి అనేది అలాగే ఉండిపోతుందండి. వాష్రూమ్ లోపల కూడా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్క్రబ్బర్తో అయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. దీని మధ్యలో మురికి అలాగే ఉండిపోతుంది కదా, మామూలుగా మనం కొబ్బరి చీపురు కట్టతో క్లీన్ చేస్తే ఆ మరకలు అనేవి సరిగా పోవు, కాబట్టి ఇలా స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది. తర్వాత మీరు బ్రష్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేను తర్వాత కొబ్బరి చీపురు కట్టతో మరొకసారి క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఓన్లీ 10 మినిట్స్లోనే వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నానండి. ఎక్కువ టైం కూడా అస్సలకే తీసుకోదు. ఒక 5 మినిట్స్ పాటు మనము వాటర్ని వేసి అలాగే ఉంచేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ట్యాప్స్ పైన కూడా వాటర్ మరకలు, సోప్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారవుతుంది కదండి, ఈ వాటర్ని కొద్దిగా వేసుకొని స్క్రబ్బర్తో కానీ లేదా మామూలుగా మనము దేంతో క్లీన్ చేసుకున్నా సరేనండి దీనిపై మరకలు అనేవి ఇట్టే తొలగిపోతాయి. వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు. మళ్ళీ ట్యాప్స్ అనేవి మీకు కొత్త దానిలా కనిపిస్తాయి. మామూలుగా ఎప్పుడైనా మీరు ట్యాప్స్ క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్తో కానీ బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకొని చూడండి, మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా నీట్గా ఇలా తలతల మెరిసిపోతాయి. తర్వాత వాష్రూమ్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి రుద్ది కడగాల్సిన పని అయితే ఉండదు. ఇలా హాట్ వాటర్లో ఈ లిక్విడ్లను వేసి కొబ్బరి చీపురు కట్టతో కానీ బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా చాలా ఈజీగానే పోతాయి.
ఇక్కడ హార్పిక్ లాంటిది కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఇప్పుడు చూడండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా టైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఏదైనా సరేనండి అన్నీ కూడా ఇలా అద్దంలా మెరిసిపోతాయి. వాష్రూమ్ డోర్ పైన కూడా తెల్లటి మరకలు అనేవి ఇలాగే ఉండేనండి. అయితే కొన్ని రోజుల క్రితం నేను ఇదే లిక్విడ్తో క్లీన్ చేశాను. ఆ మరకలు అనేవి ఇప్పటికీ కూడా అస్సలకే కనిపించలేవు. అంత బాగా క్లీన్ అయిపోతాయండి. చూసారు కదండి వాష్రూమ్ అనేది ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడాలంటే మీకు మరొక టిప్ని చూపిస్తున్నానండి. అయితే అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాన్ని పడేస్తాం. కానీ ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకున్నాక వెనక సైడు డబుల్ గమ్ టేపుతో అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న దాన్ని మనము వాష్రూమ్లో ఉండే డోర్కి కానీ లేదా టైల్స్కి కానీ అతికించేసేయండి. ఇలా అతికించుకోవటం వల్ల మనము ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ లేదా స్టిక్కర్ని ఇలా టైల్స్కి పెట్టేస్తాం కదండి, గోడలకి కానీ డోర్కి కానీ బకెట్లకు పెట్టేయడం బదులు ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసామనుకోండి వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ స్టిక్కర్లను యూస్ కూడా చేసుకోవచ్చండి. అప్పుడు గమ్ము కూడా ఈ స్టిక్కర్కి అస్సలకే పోదు కాబట్టి మళ్ళీ తర్వాత అయినా ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్ని కూడా మీరు ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి నేను వాష్రూమ్లో ఉండే అన్నిటినీ కూడా ఇలా ఒకే లిక్విడ్తో హాట్ వాటర్లో కలిపి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నా సరేనండి చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి టెన్షన్ పడకుండా 10 నిమిషాలలో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాష్రూమ్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి. ఇంతకుముందు వాష్రూమ్కి ఇప్పటికి మీకు తేడా అయితే తెలుస్తుంది. హాట్ వాటర్లో నేను చూపించినవన్నీ వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి మరకలైనా సరేనండి ఇట్టే తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాష్రూమ్ డోర్కి కూడా ఇలాంటి మరకలే ఉంటాయి కాబట్టి ఇదే దాంతో క్లీన్ చేసుకుంటే వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కావాలంటే మీరు బ్లీచింగ్ పౌడర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.